ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియజేయండి. సో ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ వ్లాగ్ అంతా ఎడిట్ చేశాను నిన్న నైటే, అంటే సండే నైటే ఎడిట్ చేశాను, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట. సో అందుకని ఇప్పుడు లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో యాక్చువల్లీ ఏంటంటే సండే నిన్న పోలియో వ్యాక్సిన్ వేశారనమాట. సో అది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ తెలియదేమో, ఎవరన్నా చూసే కనుక వెళ్ళి వెంటనే పిల్లలకి వేయిస్తారు కదా పోలియో డ్రాప్స్ అనేసి, అదైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో ఇంకా ఇంటికి దగ్గరలో ఎక్కడుందా అని అనుకున్నాము, చాలా దూరమేమో అని. బట్ జస్ట్ ఒక ఏమంటారు, మా గల్లీ టర్నింగ్ పాయింట్లోనే ఉందన్నమాట, చాలా దగ్గర, వితిన్ 2-3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. సో వెళ్ళి వేయించుకున్నాము. కిట్టుకి ఒక మార్క్ కూడా పెడతారు కదా పోలియో డ్రాప్స్ వేసుకున్నట్టు. సో ఈ ఇయర్ తోటి చెర్రీకి అయితే అవసరం లేదనమాట, బికాజ్ హీ క్రాస్డ్ ఓవర్ 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి చెర్రీకి అవసరం లేదు. సో ఇంకా కిట్టుకి అయితే వేశారనమాట. సో తీసుకుని ఇంకా దారిలో వచ్చేటప్పుడు టమాటోస్ తీసుకుని వస్తున్నాం అనమాట. ఎండ మాత్రం చాలా భయంకరంగా ఉంది నిన్నైతే. నాకైతే సమ్మర్ ఉందా అన్న ఈ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఎండ మాత్రం బయట చాలా అంటే చాలా విపరీతంగా ఉందండి. అసలు ఆల్మోస్ట్ మేము బయటకు వెళ్ళేసరికి 10:15 ఏమో అయ్యింది అంతే. ఆ టైంకే మాత్రం భయంకరంగా ఉంది. చెర్రీ పర్వాలేదు, ఎండ వాన చలి దేన్నైనా కొంచెం తట్టుకోగలుగుతాడు. బట్ కమింగ్ టు కిట్టుకి కొంచెం ఎండ తగిలినా కానీ తట్టుకోలేడనమాట పాపం. వాడు చాలా సెన్సిటివ్, చాలా కూల్గా ఉన్న దానికే అడాప్ట్ అయ్యాడు, కానీ ఇంకా హీట్ రెసిస్టెన్స్ అనేది వాడికి ఇంకా రాలేదన్నమాట. మేబీ ఇంకొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది కూడా రిజాల్వ్ అవుతుంది అనే అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ కిట్టు ఏంటి, లాక్టోజ్ ఇంటాలరేట్ కదా. సో లాక్టోజ్ ఇంటాలరేట్లీ ఇప్పుడు కిట్టు ఏంటంటే నార్మల్ బఫెలో మిల్క్ అనమాట, ప్యూర్ బఫెలో మిల్క్. అది కొంచెం అంటే లైక్ 1 కప్పు బఫెలో మిల్క్ అనుకోండి, అందులో ఒక 1.5 కప్పు వాటర్ కలిపి కొంచెము పల్చగా ఇస్తే తాగుతున్నాడు అనమాట. పర్వాలేదు, లైక్ సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు. మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము ఇట్లాంటివి అయితే ఏమీ లేదు. బట్ ఇంకా తను కంప్లీట్గా ప్యూర్గా ఉన్నదైతే మాత్రం తీసుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా గీ కానీ పెరుగు కానీ కర్డ్ అండ్ గీ ఈ 2 స్మెల్ కూడా పడట్లేదన్నమాట వాడికి. అయితే ఇంకా ఇట్లనే కొంచెం ఇప్పుడు పాలు లైట్గా, పాలు కూడా ఏదో ఒక చిన్న స్మాల్ టీ కప్లో హాఫ్ కన్నా తక్కువ ఇస్తే పర్వాలేదు, కానీ అది కొంచెం ఎక్కువ తాగితే మాత్రం ఆ నెక్స్ట్ డే ఇమీడియట్గా స్టమక్ పెయిన్ రావడము, ఫుడ్ తీసుకోకపోవడము, మోషన్స్ అయిపోవడము ఇట్లా ఉంటుందన్నమాట. సో లైట్గా ఇస్తే పర్వాలేదు, ఓకే. అండ్ అంతకుముందు డైరీ ప్రోడక్ట్స్ ఉన్న చాక్లెట్స్, ఐ మీన్ మిల్క్ కలిసిన చాక్లెట్స్ ఇట్లాంటివి ఇచ్చినా కూడా పడేది కాదు. బట్ ఇప్పుడు కేక్స్ కానీ ఇవన్నీ కూడా పడుతున్నాయి అన్నమాట. పర్వాలేదు. బట్ ఎందుకో మరి ఇంట్లో చేసిన గీ కానీ పెరుగు కానీ వాడికి నచ్చట్లేదు, ఐ డోంట్ నో. ఇది కూడా కొంచెం వాడు ఏజ్ పెరిగే కొద్దీ గ్రాడ్యువల్గా అది కూడా ఓవర్కమ్ అవుతాడు అనే ఫీలింగ్లో అయితే ఉన్నానమాట. థ్యాంక్ గాడ్. ఎనీవే కొంచెం మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ లైట్గా ఉన్నవి పడుతున్నాయి కాబట్టి ఐ ఫెల్ట్ ఓకే, హ్యాపీ. బయటకు వెళ్ళినప్పుడైనా సరే ట్రావెలింగ్లో నాకు అంత ఇబ్బంది అనిపించదనమాట. ఇంకా సర్వైవ్ అవ్వగలుగుతాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇంకా సండే అంటే తెలిసిందే కదండి, అసలు సండే అంటే రెస్ట్ లేకుండానే అయిపోతుంది అనమాట. సండే ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు, ఎప్పుడు ఎండ్ అయిందో తెలీదు. కంప్లీట్గా నాకైతే కిచెన్లోనే తిరుగుతూ ఉన్నానమాట. ఎందుకు అంటే ఒక పక్క వీడియో తీసుకోవాలి, ఇంకొక పక్క ఇంట్లోనే అందరూ ఉంటారు కాబట్టి అందరికీ అప్పుడే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మనం ఏదో బిజీలో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాలి. పిల్లలు చాలా అల్లరి స్టార్ట్ చేశారు, అసలు ఇద్దరు కొట్టుకుంటున్నారు చాలా అనమాట. ఒకటే టాయ్ కోసం ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా అవన్నీ వాళ్ళని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇదంతా కూడా చాలా క్లమ్జీగా అనిపించింది నిన్న లంచ్ ఫుడ్ ప్రిపరేషన్ వరకు మాత్రము. బికాజ్ ఒక పక్క వీడియో తీసుకుని ఇంకొక పక్క నేను వర్క్స్ చేసుకుని
ఇవన్నీ చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టేసింది. యూజువల్గా అయితే నాకు కుకింగ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోను అనమాట. ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉంటాను, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. బట్ ఈ వీడియోస్ షూట్ చేసుకుంటూ తీయాలి అనేసరికి టైం ఎక్కువ పడుతుంది. 1/2 అవర్ కాస్త 1.5 అవర్ 2 అవర్స్ అయిపోతుంది అనమాట. బికాజ్ ఎందుకంటే కెమెరా సెట్ చేసుకోవాలి, యాంగిల్స్ సెట్ చేసుకోవాలి, ట్రైపాడ్ సెట్ చేయాలి. ఇవి 2 అడ్జస్ట్ అయిన తర్వాత నేనున్నానా లేదా సెట్ చేసుకోవాలి. బికాజ్ ఎవరైనా ఉండి కనుక మనకి చూసి చెప్తూ ఉంటే ఇది ఇట్లా ఉంది, అది అలా జరుగు ఇలా జరుగు అని చెప్తూ ఉంటే మనకి పర్వాలేదు, ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఏంటంటే నేను ఒక్కదాన్నే కెమెరా ట్రైపాడ్ 2 సెట్ చేసుకోవాలి, మళ్ళీ వీడియో ఆన్ చేసుకుని అది వస్తుందా లేదా అని చెక్ చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియో ఎంతవరకు వచ్చింది అనేది చెక్ చేసుకుని ఏదైనా మిస్ అయిన పార్ట్ ఉంటే దాన్ని మళ్ళీ డిలీట్ చేసుకుని మళ్ళీ అదంతా వీడియో తీసుకునేసరికి నాకు చాలా టైం పట్టేసింది అనమాట. అండ్ నిన్న కొంచెము బట్టలు కూడా బెడ్షీట్స్ అవి వాషింగ్ ఉంటే అవన్నీ క్లియర్ చేసేసుకున్నాను అనమాట. సో ఇల్లంతా ఇంకా ఎందుకంటే దీపావళి కూడా వస్తుంది కదా, ఆల్మోస్ట్ మొన్న దసరాకే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. బట్ దీపావళికి ఇంకా కొంచెం ఉంటాయి కదా ఇంట్లో, పెద్ద ఎక్కువ ఏం లేదు. బయట మాత్రం విండోస్కి అదంతా కూడా చాలా డస్ట్ పట్టేసింది అనమాట. బయట బూజులు, విండోస్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇవాళ చేద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేసేసరికి చాలా టైం అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదండి. బికాజ్ అత్తయ్య ఏమీ తినట్లేదు బ్రేక్ఫాస్ట్. 11:30 12 o'clockకి ఆమె డైరెక్ట్ రైసే తింటున్నారు. మా ఆయనకి అంత ఇదేం ఉండదు, బ్రేక్ఫాస్ట్ ఉండాలి కంపల్సరీ అని. పిల్లలైతే అసలు తినట్లేదు అనమాట. సో ఇంకా అందుకని డైరెక్ట్ లంచే ప్రిపేర్ చేసేసాను. ఆల్మోస్ట్ 12:30 అయింది. సో లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అన్నా పడుకుందాము ప్రశాంతంగా అనుకున్నాను. బట్ చెర్రీ అండ్ కిట్టు ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు. నేను అసలు ఇట్లా ఇట్లా కళ్ళు మూసుకుందామన్న ఇది కూడా లేకుండా చేశారనమాట. సో ఫైనల్లీ ఇంకా 5 o'clock వరకు డే అలా పాస్ ఆన్ అయిపోయింది. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ వాళ్ళిద్దరిని ఇది చేసుకుంటూ ఉండడమే సరిపోయింది. సో ఇంకా ఈవినింగ్ 5 o'clock అయితే మళ్ళీ రేపు మండే నుంచి చెర్రీకి స్కూల్ ఉంటుంది, లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా అనేసి ఇంకా వెజిటబుల్స్ అవి తీసుకుందాం అనేసి మార్కెట్కి అయితే వెళ్ళాము. అప్పటికి కిట్టు పడుకుని ఉన్నాడు అనమాట. అందుకని నేను చెర్రీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చాము. ఆబ్వియస్లీ తెలిసిందే కదా, పిల్లల్ని వన్స్ బయటికి తీసుకెళ్ళామంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. సో ఈసారి ఏంటంటే చెర్రీ క్లే సెట్ కొనిమ్మని అడిగాడు అనమాట. సో ఇంకా ఒకటి తీసి ఇచ్చాను. హీఈస్ వెరీ హ్యాపీ. శుభ్రంగా దాంతో ఆడుకుంటున్నాడు. లిటరల్గా నేను తెచ్చుకున్న కూరగాయలు 3-4 ఆ 3-4 200 రూపీస్ వరకు అయిపోయినాయి అనమాట. 197 సంథింగ్ ఎంతో అయిందనమాట. అది పచ్చిమిర్చి, మామిడికాయ, టమాటో, సొరకాయ, ములక్కాడ, కరివేపాకు, వంకాయ, అంతే. ఇంతకు మించి ఎక్కువ ఏం తీసుకోవాలి. అవి కూడా 1/4 కిలోలే తెచ్చుకున్నాను, ఎక్కువ కూడా తీసుకోలేదనమాట. సో అంత రేట్ అయిపోయినాయి అవి. సో ఇవన్నీ సర్దేసుకుని పప్పు అవన్నీ గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా నైట్ ఏంటంటే మా హస్బెండ్ దిబ్బ రొట్టె వేయమన్నారు. దిబ్బ రొట్టె ఎప్పుడైనా అప్పటికప్పుడు పిండి రుబ్బుతాం కదా, ఇడ్లీ పిండి, దాంతో వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది దిబ్బ రొట్టె. పులిసిన పిండితో అయితే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, కానీ అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకున్న పిండితో మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో నాకు అలాగే ఇష్టం. సో ఇంకా డిన్నర్ ఇవన్నీ కూడా 8:15 కల్లా కంప్లీట్ అయిపోయినాయి మాకు. మొత్తం కిచెన్ అదంతా కూడా సెట్ చేసేసాను అనమాట. ఐ మీన్ గిన్నెలు అవన్నీ టప్లో వేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అవన్నీ క్లీన్ చేద్దామని తీస్తుంటే నాకు ఆ ట్రైపాడ్ అక్కడ దొరికిందనమాట. నా ట్రైపాడ్ మ్యాక్సిమం టైం కిచెన్లోనే దొల్లుతుంది. నా ట్రైపాడ్ ఎక్కడుంది అనేసరికి ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళి కిచెన్లోనే చూస్తారనమాట. కబోర్డ్లో, షెల్ఫ్లో అక్కడే పెట్టుకుని ఉంటావు అనేసి. బికాస్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కుకింగ్ వ్లాగ్సే తీస్తాను కాబట్టి ఎప్పుడు ఆ ట్రైపాడ్ అందులోనే ఉంటుంది అనమాట. జిడ్డు పట్టేసి ఉంటుంది. దాన్ని మళ్ళీ తీసి క్లీన్ చేసుకుని ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. సో నేను ఇవన్నీ సర్దుకుని బయటకు వచ్చేసరికి హాల్లో పరిస్థితి ఇదనమాట. క్లే తీసుకుని తెగ పామేసుకుని ఓకే, వాళ్ళు ఫోన్ అడగకుండా వాళ్ళు ఎంత వరకు చేసుకోగలుగుతారో అంతా చేసుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఎక్కువ స్క్రీన్కి ఎడిట్ అవ్వకుండా వాళ్ళు ఏం చేసుకున్నా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్
అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.